In previous classes, we discussed about the double column cash book. So previous class లో ఏంటంటే డబుల్ కాలమ్ క్యాష్ బుక్ ఎలా ఉంటుంది. సో అంతకుముందు క్లాస్ లో సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ గురించి ప్రిపేర్ చేసాం. సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ లోనేమో జస్ట్ పోస్టింగ్ ఫర్ ద అమౌంట్లు పోస్ట్ చేయడానికి ఒక కాలమ్ అని చెప్పి, డబుల్ కాలమ్ క్యాష్ బుక్ వచ్చేపాటికి క్యాష్ కాలమ్ తో పాటు దెన్ ఇట్ కెన్ బి యాడింగ్ ఆఫ్ అనదర్ కాలమ్ ఫర్ ద డిస్కౌంట్ కోసం ఇంకొక అనదర్ కాలమ్ పోస్ట్ చేస్తామని చెప్తాం. సో నెక్స్ట్ క్యాష్ బుక్ వచ్చేవాడికి 3 కాలమ్ క్యాష్ బుక్, 3 అంటే 3. అక్కడ మనం ప్రిపేర్ చేసేటప్పుడు 3 కాలమ్ క్యాష్ బుక్ లో ఓన్లీ పోస్టింగ్ ఆఫ్ ద అమౌంట్లు పోస్ట్ చేయడానికి డెబిట్ సైడ్ కానీ క్రెడిట్ సైడ్ కానీ సో ఎక్స్ట్రాగా ఇంకొక కాలం అంటే క్యాష్ డిస్కౌంట్ కాకుండా ఎక్స్ట్రాగా ఇంకొక బ్యాంక్ కాలం అనేది యాడ్ చేస్తాం. అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు నాట్ ఓన్లీ డిపెండెడ్ ఆన్ ద క్యాష్, నాట్ ఓన్లీ డిపెండెడ్ ఆన్ ద చెక్స్, క్యాష్ చెక్స్ మీద డిపెండ్. సో ఇట్ కెన్ బి ఇంక్లూడింగ్ ఆఫ్ ద బోత్, క్యాష్ చెక్ రెండు ఉంటాయి కాబట్టి సో ఈ క్యాషియర్ మెయింటైన్ చేసేటప్పుడు 3 కాలమ్ క్యాష్ బుక్ అనేది మెయింటైన్ చేస్తాం. సో ఇలా 3 కాలమ్ క్యాష్ బుక్ ని మెయింటైన్ చేసేటప్పుడు క్యాష్ రిలేటెడ్ అన్ని కూడా క్యాష్ కాలమ్ లోను, అలాగే చెక్స్ రిలేటెడ్ ఇష్యూ కానీ రిసీవ్స్ కానీ ఏముంటే ఉంటే వాటిని చెక్స్ బ్యాంక్ కాలమ్ లోను పోస్ట్ చేయడం అనేది చూపిస్తాం. అయితే ఈ 3 కాలమ్ క్యాష్ బుక్ అనేది మనకి జూనియర్ ఇంటర్ లోకి వచ్చేపాటికి ఇంపార్టెంట్ టాపిక్. అంటే క్యాష్ బుక్ మొత్తం మీద కూడా 3 కాలమ్ క్యాష్ బుక్ అనేది ఫైనల్ దాంట్లో 10 మార్క్స్ ఇస్తాం. సో ఈ క్యాష్ బుక్ లో అంటే మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఈ క్యాష్ బుక్ 3 కాలమ్ క్యాష్ బుక్ వేసేటప్పుడు ఇంకొక కొత్తగా వచ్చే పాయింట్ కాంట్రా ఎంట్రీ. సో కాంట్రా ఎంట్రీ మీన్స్ క్యాష్ బుక్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద బోత్ సైడ్స్, రెండు వైపులా కూడా క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేస్తే వాటిని కాంట్రా ఎంట్రీ కింద చూపిస్తాం. ఇవన్నిటిని కూడా మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. క్యాష్ బుక్ 3. సో ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. సో ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ 3 కాలమ్ అంటున్నాం. 3 అంటే 3, 3 ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. సో ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ అంటే 3 కాలమ్స్ అమౌంట్లు పోస్ట్ చేయడానికి మాత్రమే మెయింటైన్ చేయడం అనేది చేస్తాం. ద క్యాష్ బుక్ విచ్ కంటైన్స్ ద 3 కాలమ్స్. సో ఇక్కడ మెయింటైన్ చేసాం ఈ 3 కాలమ్ క్యాష్ బుక్ మెయింటైన్ చేసేటప్పుడు ఇట్ కంటైన్స్ 3 కాలమ్స్. సో ఇక్కడ మనం ఆ బుక్ లో మెయింటైన్ చేసేటప్పుడు ఓన్లీ పోస్టింగ్ ఆఫ్ ద అమౌంట్, ఆ అమౌంట్లు పోస్ట్ చేయడానికి 3 కాలమ్ ఫర్ ద అమౌంట్ ఆన్ ద బోత్ సైడ్స్ ఇన్ ద అడిషన్స్ టు ద. సో నార్మల్ గా ప్రిపేర్ చేసే సింగిల్ కాలమ్ కానీ లేదా డబుల్ కాలమ్ లో కానీ మనం కామన్ గా డేటు పర్టికులర్స్ ఎల్ఎఫ్లు కామన్ గా మెయింటైన్ చేస్తాం. వాటితో పాటు ఎక్స్ట్రాగా ఇంకొక 3 కాలమ్స్ అనేది యాడ్ చేయడం అనేది చూపిస్తాం. సో ఇన్ బోత్ సైడ్స్ ఇన్ అడిషన్ టు ద డేట్ పర్టికులర్స్ అండ్ ఎల్ఎఫ్ కాలమ్స్, డేటు పర్టికులర్స్ ఎల్ఎఫ్ కాలమ్స్ కాకుండా ఎక్స్ట్రాగా ఇంకొక 3 కాలమ్స్ అనేది ఫర్ ద ఓన్లీ పోస్టింగ్ ఆఫ్ ఏ అమౌంట్స్. సో ఆ అమౌంట్స్ ను పోస్ట్ చేయడానికి మాత్రమే మనం ఇంకొక 3 కాలమ్స్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేయడం అనేది చేస్తాం. సో ఇట్ సెడ్ దట్ 3 కాలమ్ క్యాష్ బుక్ ఆర్ ద క్యాష్ బుక్ విత్ క్యాష్, బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలమ్స్. ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ అన్నా లేదు 3 కాలమ్ క్యాష్ బుక్ కింద చూపించిన లేదు మనకి సమ్ లో క్యాష్ బుక్ విత్ క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ కాలమ్స్ అని మెన్షన్ చేసిన ఈ మూడిట్లోనూ కూడా మనం ప్రిపేర్ చేసేది ఇదే మోడల్. ట్రిపుల్ కాలమ్ అన్నా 3 కాలమ్ క్యాష్ బుక్ అన్నా క్యాష్ బుక్ విత్ క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ కాలమ్స్ అన్నా సరే మనం ప్రిపేర్ చేసేది మాత్రం ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. సో ద నెక్స్ట్ వన్. సో నీడ్ ఇంపార్టెన్స్ ఫర్ ద 3 కాలమ్ క్యాష్ బుక్. అసలు ఈ 3 కాలమ్ క్యాష్ బుక్ ని ప్రిపేర్ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి అంటే 3 కాలమ్ క్యాష్ బుక్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద బిగ్ ఆర్గనైజేషన్. సో ఎవరైతే లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేస్తారో ఈ లార్జ్ స్కేల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఈ 3 కాలమ్ క్యాష్ బుక్ అనేది మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే లార్జ్ స్కేల్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో దే ఆర్ టేకెన్ ఆఫ్ ద క్యాష్ అండ్ ఆల్సో ఇన్స్టెడ్ ఆఫ్ ద చెక్స్. సో వాళ్ళు మెయింటైన్ చేసే దాంట్లో క్యాష్ తో పాటు అండ్ ఆల్సో రిసీవింగ్ ఆఫ్ ఎ క్యాష్ అండ్ ఆల్సో ఇష్యూయింగ్ ఆఫ్ ద చెక్స్, క్యాష్ తో పాటు చెక్కుల రూపంలో కూడా ట్రాన్సాక్షన్స్ అనేవి బిజినెస్ రిలేటెడ్ చేస్తారు. అటువంటప్పుడు ఆ క్యాష్ రిలేటెడ్ అన్ని కూడా క్యాష్ కాలమ్ లోను అలాగే బ్యాంకు చెక్లకు సంబంధించిన అన్ని కూడా బ్యాంక్ కాలమ్ లోను పోస్ట్ చేయడానికి ఈ 3 కాలమ్స్ అనేది ఈ 3 కాలమ్ క్యాష్ బుక్ అనేది మెయింటైన్ చేయడం అనేది చూపిస్తారు. ద నెక్స్ట్ వన్. సో ఇట్ హెల్ప్స్ ద రికార్డ్ ద క్యాష్ రిసిప్ట్స్ అండ్ ద రిసిప్ట్స్ ఆఫ్ ద చెక్స్. సో ఈ బిగ్ ఆర్గనైజేషన్ ఏదైతే లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో ద ఈజీలీ ఐడెంటిఫై దట్ ఇన్ ద డెబిట్ సైడ్. మనం ఈ క్యాష్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆల్ ద రిసిప్ట్స్ ఆర్ పోస్టెడ్ టు ద డెబిట్ సైడ్ అన్నాం. అంటే బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ లో క్యాష్ రిసిప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా డెబిట్ సైడ్, క్యాష్ పేమెంట్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా క్రెడిట్ సైడ్ పోస్టింగ్ చేస్తాం.
ఈ 3 కాలమ్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేయడం వల్ల సో ఇట్ హెల్ప్స్ టు రికార్డ్ ద క్యాష్ రిసిప్ట్స్ అండ్ ద పేమెంట్స్. మనకి ఎంతవరకు క్యాష్ వచ్చింది, బిజినెస్ కి సంబంధించిన ఎంత క్యాష్ రిసీవ్ చేసుకున్నాం, బిజినెస్ కి రిలేటెడ్ ఎన్ని చెక్స్ వచ్చినాయి అని చెప్పేసి 3 కాలమ్ క్యాష్ బుక్ మనం ఈ ప్రిపేర్ చేసే కాలమ్స్ లోనే. సో ఈ డెబిట్ లో మొత్తము కూడా రిసిప్ట్స్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ఎంత క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాము, అలాగే మనం ఎన్ని చెక్స్ రిసీవ్ చేసుకున్నామన్న ప్రతి విషయము కూడా జస్ట్ ఈ 3 కాలమ్ క్యాష్ బుక్ అనేది చూడంగానే వీ కెన్ బి ఐడెంటిఫై దట్, వాటిని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇట్ యూస్ఫుల్ టు రికార్డ్ ద క్యాష్ పేమెంట్స్ అండ్ ద క్యాష్ పేమెంట్స్ ఆఫ్ ద చెక్స్. సో క్యాష్ పేమెంట్స్ చేసినా లేదా త్రూ ద చెక్స్ ఫార్మేషన్ లో మనం పేమెంట్ ఏదైనా చేసినా సరే సో ఎంత పే చేస్తున్నాం, ఎవరికి పే చేస్తున్నాం, ఈ మంత్ ఎండింగ్ లో ఎంత ఉంటుంది, ఇలాంటి అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా జస్ట్ వీఆర్ సీయింగ్ ఆఫ్ ఈ 3 కాలమ్ క్యాష్ బుక్. ఈ 3 కాలమ్ క్యాష్ బుక్ ఏదైతే ఉంటుందో దీంట్లో జస్ట్ పేమెంట్ సైడ్, క్రెడిట్ సైడ్ మనం చూడంగానే క్యాష్ పేమెంట్స్ టోటలింగ్ చేస్తాం. టోటలింగ్ చేయగానే సో ఓవరాల్ క్యాష్ పేమెంట్స్ ఆ మంత్ లో ఎంత పేమెంట్స్ అవుతుంది, సో ఆ మంత్ లో ఎంత చెక్స్ ని పే చేస్తున్నాము అని చెప్పి జస్ట్ దాన్ని చూడంగానే వీ కెన్ బి ఐడెంటిఫై. ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం అక్కడ చూడంగానే ఐడెంటిఫై చేయడానికి అనేది పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి రిసిప్ట్స్ అనేది చూడంగానే చెక్స్ ఎంత రిసీవ్ చేసుకున్నాం, క్యాష్ పేమెంట్ ఎంత చేస్తున్నాం, అలాగే చెక్స్ ఎంత పే చేస్తున్నాం అని చెప్పి 3 కాలమ్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేయడం వల్ల దెన్ వీ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫై. చూడంగానే మనం తొందరగా ఐడెంటిఫై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇట్ హెల్ప్స్ టు రికార్డ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎ డిఫరెంట్ నేచర్. సో ఇక్కడ 3 కాలమ్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు క్యాష్ రిలేటెడ్, బ్యాంక్ రిలేటెడ్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేస్తుంది, డిఫరెంట్ నేచర్. సో అన్నిటినీ కూడా ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఒక మంత్ కి సంబంధించినవి, ఆ మంత్ కి సంబంధించిన క్యాష్ అన్నిటినీ కూడా, అలాగే ఆ మంత్ కి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా సరే సో లార్జ్ నెంబర్ ఆఫ్, సో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్నా సరే వాటిని ఆ మంత్ రిలేటెడ్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి యాక్చువల్గా ఒక మంత్ ఎండింగ్ వచ్చేపాటికి ఎంత క్యాష్ ట్రాన్సాక్షన్ చేసాం, ఎంత బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసాం, బ్యాలెన్సింగ్ ఆఫ్ అకౌంట్. సో ఆ అకౌంట్ ని మనం బ్యాలెన్సింగ్ చేసాం, లెడ్జర్ బ్యాలెన్స్ ఎలా అయితే చేస్తున్నామో అలాగే ఈ అకౌంట్ ని కూడా బ్యాలెన్స్ చేసిన తర్వాత సో ఎంత క్యాష్ బ్యాలెన్స్ మంత్ ఎండింగ్ వచ్చేపాటికి ఎంత బ్యాలెన్స్ ఉంది, అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని చెప్పేసి అది బుక్ ని మనం చూడంగానే ఆ 3 కాలమ్ క్యాష్ బుక్ అకౌంట్ సంబంధించి ఏదైతే చూడంగానే దాన్ని చూడంగానే క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు రికార్డ్ ద కాంట్రా ఎంట్రీస్. ఇక్కడ మనం ప్రిపేర్ చేసేటప్పుడు 3 కాలమ్ క్యాష్ బుక్ లో కాంట్రా ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తాము అని చెప్పి. కాంట్రా ఎంట్రీ అంటే క్యాష్ బుక్ ఇట్ సెల్ఫ్. సో రిలేటెడ్ టు ద బిజినెస్ ట్రాన్సాక్షన్ లో క్యాష్ అయినా బ్యాంక్ అయినా సరే దెన్ ఇట్ కెన్ బి రిలేటెడ్ టు ద ట్రేడర్ కి సంబంధించిన క్యాష్ రిసిప్ట్స్ కానీ బ్యాంక్ రిసిప్ట్స్ కానీ ఇవన్నిటినీ కూడా రిలేటెడ్ టు ద అమౌంట్ కి రిలేటెడ్ కాబట్టి సో ఈ కాంట్రా ఎంట్రీ ఏంటంటే క్యాష్ బుక్ లో పోస్టింగ్ టు ద బోత్ సైడ్స్, రెండు వైపులా మనం కాంట్రా ఎంట్రీని బోత్ సైడ్ పోస్టింగ్ చేయడం అనేది చూపిస్తాం. అలా పోస్ట్ చేసేటప్పుడు దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేసేటప్పుడు ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాం, ఎంత అమౌంట్ అనేది విత్డ్రా చేస్తున్నాం అని చెప్పి ఆ కాంట్రా ఎంట్రీ వేసే పోస్టింగ్ ప్రకారం ఐడెంటిఫై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అయితే ఈ 3 కాలమ్ ప్రిపేర్ చేసేటప్పుడు డే టు పర్టికులర్స్ ఎల్ఎఫ్ క్యాష్. సో ఇక్కడ నార్మల్ గా ప్రతి బుక్ లో సింపుల్ లో కానీ డబుల్ కాలమ్ క్యాష్ బుక్ లో చూపించినట్టు డే టు పర్టికులర్స్ ఎల్ఎఫ్ ఇవి కామన్ గా ఉంటుంది. సో ఎక్స్ట్రాగా 3 కాలమ్స్ అన్నాం, ఒకటి క్యాష్, బ్యాంక్, సో డిస్కౌంట్. డబుల్ కాలమ్ పోస్టింగ్ చూపించినప్పుడు క్యాష్, డిస్కౌంట్ కాలము చూపించాం. 3 కాలమ్ క్యాష్ బుక్ వచ్చేపాటికి ఎక్స్ట్రాగా వేరే పోస్టింగ్ ఆఫ్ ఏ బ్యాంక్ కాలమ్ అనేది పోస్ట్ చేస్తాం. అలాగే క్రెడిట్ సైడ్ కూడా డే టు పర్టికులర్ సెల్ ఆఫ్ ఇస్ కామన్. సో సింపుల్ కానీ డబుల్ కాలమ్ కానీ ఏదైతే ఉందో వాటిలో ఉన్నట్టుగా కామన్ గానే డిస్కౌంట్ రిసీవ్డ్ అనే డబుల్ కాలమ్ క్యాష్ బుక్ లో చూపించాం. అంటే ఎక్స్ట్రాగా మనకు వచ్చిన కాలం బ్యాంక్ కాలం. సో అంటే అమౌంట్లు పోస్టింగ్ చూపించడానికి మాత్రమే ఈ 3 కాలమ్స్ అనేవి. క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఈ క్యాష్ కాలంలో, సో అలాగే చెక్స్ రిసీవ్ చేసుకున్నా, చెక్స్ పేమెంట్ చేసినా ఏవైనా వాటిని బ్యాంక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ లో డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిలీవ్డ్ సంబంధించినవి కూడా డిస్కౌంట్ కాలమ్స్ లో పోస్టింగ్ చేయడం అనేది చేస్తాం. డిస్కౌంట్ కాలమ్స్ అనేది కూడా టోటలింగ్ చేస్తాం తప్ప దీన్ని ఎక్కడా కూడా బ్యాలెన్సింగ్ అనేది చూపించాం. కానీ క్యాష్ కానీ బ్యాంక్ కాలం కానీ చూపించేటప్పుడు జస్ట్ మనం ఏదైతే లెడ్జర్ ని బ్యాలెన్స్ చేస్తున్నామో సేమ్ అలాగే ఈ 2 కాలమ్స్ ని కూడా యాడ్ చేయడం అనేది చూపించి అలాగే బ్యాలెన్స్ చేసి దెన్ ఇట్ కెన్ బి పోస్టింగ్ టు ద నెక్స్ట్ మంత్. ఆ ట్రాన్సాక్షన్ జరిగింది ఏదైతే ఉందో దాన్ని మనం నెక్స్ట్ మంత్ లోకి పోస్టింగ్ చూపిస్తాం. సో ఆఫ్టర్ దట్
సో 3 కాలమ్ ప్రిపేర్ చేసేటప్పుడు అంటే 3 కాలమ్ ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీ యూ కెన్ బి రిమెంబర్ ఆఫ్ సమ్ రూల్స్, కొన్ని పాయింట్స్ అనేది గుర్తుంచుకొని 3 కాలమ్ క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ప్రిపేర్ చేసేది ఏంటి అంటే ద ఓపెనింగ్ బ్యాలెన్సెస్. అక్కడ అకౌంట్ చూపించేటప్పుడు మనం ఒక 3 కాలమ్ అకౌంట్ చూపించేటప్పుడు సో దెన్ ఇట్ విల్ స్టార్టెడ్ విత్ ద 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. అకౌంట్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి సమ్లో క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ కనుక ట్రాన్సాక్షన్స్ ఇస్తే అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ సంబంధించి సో స్టార్టింగ్ లో మనకి అక్కడ సమ్లో క్యాష్ ఇన్ హ్యాండ్ అలాగే క్యాష్ ఎట్ బ్యాంక్ అని కనుక మనకి స్టార్టింగ్ సమ్ లో చూపిస్తే దెన్ ఇట్ కెన్ బి షోస్ దట్ 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పి సమ్ స్టార్ట్ చేస్తాం. ఈ 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని స్టార్ట్ చేసి క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా క్యాష్ కాలంలో, అలాగే బ్యాంక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బ్యాంక్ కాలంలోనూ పోస్ట్ చేస్తాం. సో ద ఓపెనింగ్ బ్యాలెన్సెస్ సో క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ కనుక ఇస్తే 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చూపించి క్యాష్ ఇన్ హ్యాండ్ అయితే క్యాష్ కాలంలో, క్యాష్ ఎట్ బ్యాంక్ అయితే బ్యాంక్ కాలంలోనూ చూపిస్తాం. ఇన్ కేస్ ఒక్కొక్కసారి సమ్లో ఇన్ కేస్ ఆఫ్ ద బ్యాంక్ షోస్ ద క్రెడిట్ బ్యాలెన్స్, దట్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్. ఓవర్ డ్రాఫ్ట్ అంటే వీ కెన్ బి విత్డ్రాన్ ద మోర్ దెన్ వీ హ్యావ్ ద బ్యాంక్ బ్యాలెన్స్. బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉన్న అమౌంట్ కంటే ఎక్కువ విత్డ్రాన్ చేసుకుంటే కనుక దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సో బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 10,000 మెయింటైన్ చేస్తున్నాం. అదే బిజినెస్ పర్సన్స్ కి ఈ కెన్ బి ఎమర్జెన్సీ ఆఫ్ అమౌంట్ 15,000. బ్యాంక్ బ్యాలెన్స్ 10,000 మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎమర్జెన్సీ కింద 15,000 రిక్వైర్మెంట్ అయితే దెన్ హీ కెన్ బి విత్డ్రాన్ ఆఫ్ అమౌంట్ 15,000. ఆ బిజినెస్ పర్సన్ కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేసే పర్సన్స్ కి సో ఈ అమౌంట్ విత్డ్రాన్ చేసుకునే పాసిబిలిటీ అనేది బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే యాక్చువల్ గా వీ హ్యావ్ ద బ్యాంక్ బ్యాలెన్స్ 10,000 బట్ వీ కెన్ బి విత్డ్రాన్ ఆఫ్ ద అమౌంట్ 15,000. దట్ మీన్స్ ఈ 5,000 వాల్యూ ఇస్ ద ఓవర్ డ్రాఫ్ట్. ఓవర్ డ్రాఫ్ట్ దట్ మీన్స్ ఓవర్ వీ కెన్ బి విత్డ్రాన్ ఫ్రమ్ ద బ్యాంక్ బ్యాలెన్స్. బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉన్న అమౌంట్ కంటే ఎక్కువ విత్డ్రాన్ చేసుకుంటున్నాం. దెన్ ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ లోన్. ఇది మనకు లైబిలిటీ కాబట్టి దెన్ ఇట్ షోస్ దట్ ద క్రెడిట్ సైడ్. మనకు ఓవర్ డ్రాఫ్ట్ కానీ లేదా క్రెడిట్ బ్యాలెన్స్ కానీ కనుక చెప్తే అటువంటప్పుడు మనం 3 కాలమ్ క్యాష్ బుక్ వేసేటప్పుడు ఈ బ్యాంకు కాలంలో మాత్రం బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పి ఈ ఓవర్ డ్రాఫ్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం క్రెడిట్ సైడ్ చూపించాలి. అంటే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కనుక ఉంటే 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాష్ కాలంలో, క్యాష్ ఎట్ బ్యాంక్ అనేది బ్యాంక్ కాలంలోనూ పోస్ట్ చేస్తాం. ఇన్ కేస్ ఒకవేళ సమ్లో క్రెడిట్ బ్యాలెన్స్ అని ఇచ్చినా లేదు ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అన్నా, ఓవర్ డ్రాఫ్ట్ అయినా క్రెడిట్ బ్యాలెన్స్ అయినా వీ కెన్ బి యూజింగ్ ఆఫ్ ద మోర్ దెన్ బ్యాంక్ బ్యాలెన్స్. బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉన్న అమౌంట్ కంటే ఎక్కువ విత్డ్రాన్ అనేది చేస్తున్నాం. సో అలా విత్డ్రాన్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి దెన్ ఇట్ కెన్ బి లైబిలిటీ. దెన్ ఇట్ షోస్ ద క్రెడిట్ సైడ్. మనం చూపించేటప్పుడు ఆ బ్యాంక్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని బై బ్యాలెన్స్ అని చెప్పేసి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పి ఆ ఓవర్ డ్రాఫ్ట్ క్రెడిట్ బ్యాలెన్స్ అనేది బ్యాంక్ కాలంలో పోస్టింగ్ చూపిస్తాం. సో ఆఫ్టర్ దట్ సో క్యాష్ అండ్ చెక్స్ రిసిప్ట్స్ ఆర్ డెబిట్ సైడ్. సో ఇక్కడ కూడా 3 కాలమ్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేస్తున్నప్పుడే ఆల్ ద రిసిప్ట్స్ ఆర్ డెబిట్ సైడ్, ఆల్ ద పేమెంట్స్ ఆర్ క్రెడిట్ సైడ్. రిసిప్ట్స్ ఏవైతే ఉంటాయో ఈవెన్ ఇట్ ద క్యాష్ ఆర్ ద చెక్స్, అది క్యాష్ అయినా కానీ చెక్ అయినా కానీ వెన్ వీ కెన్ బి రిసీవ్ చేసుకుంటున్నాము అంటే ఇట్ పోస్టెడ్ టు ద డెబిట్ సైడ్. వాటిని మనం డెబిట్ సైడ్ పోస్టింగ్ చేయడం అనేది చూపించాలి. సో అలాగే క్యాష్ అండ్ చెక్స్ పేమెంట్స్ క్రెడిట్ సైడ్. సో బిజినెస్ కి రిలేటెడ్ సంబంధించిన పేమెంట్స్ అది క్యాష్ ఫార్మేషన్ లో కానీ లేదా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద చెక్స్ ఫార్మేషన్ లో ఉన్నా సరే దెన్ ఇట్ కెన్ బి పోస్టింగ్ టు ద క్రెడిట్. సో ఆల్ ద రిసిప్ట్స్ ఆర్ రిలేటెడ్ టు ద క్యాష్ ఆర్ ద చెక్స్. క్యాష్ కానీ చెక్ కానీ రిలేటెడ్ ఏ ట్రాన్సాక్షన్స్ ఉన్నా వాటిని మనం డెబిట్ సైడ్ లోను, అలాగే పేమెంట్స్ ఏవైతే ఉంటాయో క్యాష్ కానీ చెక్ కానీ రిలేటెడ్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఈ 3 కాలమ్ క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్ పోస్టింగ్ అనేది చూపిస్తాం. సో నెక్స్ట్ వన్, చెక్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కస్టమర్ అండ్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్ ఇన్ ద సేమ్ డే. సో ఇక్కడ రికార్డ్ చేసేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ అనేది రికార్డ్ చేసేటప్పుడు సేమ్ డే రికార్డెడ్ ఇన్ ద బ్యాంక్ కాలమ్ ఆఫ్ ద క్యాష్ బుక్ ఆన్ ద డెబిట్ సైడ్. సో ఒకవేళ కస్టమర్స్ దగ్గర నుంచి చెక్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు సో అక్కడ మనకు మెన్షన్ చేస్తారు. ఇన్ కేస్ ఒక్కొక్క సిచ్యువేషన్ లో చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ రాము డిపాజిటెడ్ ఇన్ టు ద సేమ్ డే, ఏ రోజైతే మనం రిసీవ్ చేసుకుంటున్నామో ఆ రోజే బ్యాంక్ లో కనుక వేస్తే ఆ పర్సన్ నేమ్ చూపించి దెన్ ఇట్ కెన్ బి పోస్టెడ్ టు ద సో ఇక్కడ చూపించేటప్పుడు బ్యాంక్ కాలం క్యాష్ బుక్ కు సంబంధించిన కాలంలో
ఈ క్యాష్ బుక్ కు సంబంధించిన దాంట్లో డెబిట్ సైడ్, దెన్ రిసీవింగ్ ఆఫ్ ఏ చెక్ అంటున్నాం, చెక్ ని రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ చూపించేటప్పుడు డిపాజిటెడ్ అని చెప్పి ఆ పర్సన్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి, రవి దగ్గర నుంచి చెక్ రిసీవ్ చేసుకుంటున్నాము అంటే ఆటోమేటికలీ చెక్ కెన్ బి పోస్టెడ్ టు ద డెబిట్ సైడ్. సో రిసీవ్ చేసుకున్న చెక్ ఏదైతే ఉందో దాన్ని డెబిట్ సైడ్, క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్, బ్యాంక్ కాలం లో పోస్టింగ్ చూపించడం అనేది చేస్తాం. అయితే ఇక్కడ మెన్షన్ చేస్తే సేమ్ డే రికార్డెడ్ ఇన్ ద బ్యాంక్, ఒకవేళ రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్ అదే రోజు కనుక మనం డిపాజిట్ చేస్తే కనుక అటువంటి టైంలో ఆ చెక్ ని ఆటోమేటిక్ గా బ్యాంక్ కాలం లో అనేది ప్రిపేర్ చూపించాలి. నెక్స్ట్ దట్ సో కాంట్రా ఎంట్రీ, కాంట్రా ఎంట్రీ అంటే క్యాష్ బుక్ ఇట్ సెల్ఫ్, క్యాష్ కానీ బ్యాంక్ కానీ రిలేటెడ్ టు ద అమౌంట్ ఆఫ్ ఏ బిజినెస్, బిజినెస్ కి సంబంధించిందే అమౌంట్ అది. సో అటువంటిప్పుడు ఈ కాంట్రా ఎంట్రీని ఎటువంటి టైంలో పోస్ట్ చేస్తాము అంటే ఈ క్యాష్ బుక్ లో బోత్ సైడ్స్ పోస్టింగ్ చూపిస్తే అటువంటి దాన్ని కాంట్రా ఎంట్రీ అంటారు. దెన్ ఇట్ కెన్ బి పోస్ట్ ఇన్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్, ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో సో రిలేటెడ్ టు ద క్యాష్ ఆర్ ద బ్యాంక్, బ్యాంక్ కి క్యాష్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని దాన్ని ఇట్ బి పోస్ట్ టు ద బోత్ సైడ్, ఆ క్యాష్ బుక్ 3 కాలం క్యాష్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు దాన్ని రెండు వైపులా కూడా ఈ 3 కాలం క్యాష్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు రెండు వైపులా కనుక పోస్ట్ చేస్తే దాన్ని మనం కాంట్రా ఎంట్రీ కింద ట్రీట్ చేస్తాం. ద ఎంట్రీ విచ్ అపియర్ ఆన్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ద 3 కాలం క్యాష్ బుక్. సో మనం ప్రిపేర్ చేసే 3 కాలం క్యాష్ బుక్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే దెన్ ఇట్ షోస్ ద ఓన్లీ సింగిల్ సైడ్, ఏదైనా సరే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు అయితే డెబిట్ సైడ్ కానీ లేదా క్రెడిట్ సైడ్ కానీ చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ రిసిప్ట్స్ అంటే కనుక 2 రిసిప్ట్స్ అని చెప్పి ట్రాన్సాక్షన్ ఈ సైడ్ చూపిస్తాం. అదే సాలరీస్ పేడ్, పేమెంట్ కాబట్టి బై సాలరీస్ అని చెప్పి చూపిస్తాం. లేదు పర్చేజెస్ అంటే బై పర్చేజెస్, అంటే ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైనా సరే దోస్ కెన్ బి పోస్టెడ్ ఆన్ ద సింగిల్ సైడ్, ఆ జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఏదో ఒక వైపే చూపిస్తాం, అయితే డెబిట్ సైడ్ నో లేదో క్రెడిట్ సైడ్ నో అది ఇచ్చిన బిజినెస్ ట్రాన్సాక్షన్ లెక్క. కానీ ఈ కాంట్రా ఎంట్రీకి వచ్చేవాడికి దెన్ ఇట్ కెన్ బి పోస్టెడ్ టు ద బోత్ సైడ్స్, ఆ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ అనేవి ఇట్ అపియర్ ఇన్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ద 3 కాలం క్యాష్ బుక్. ఈ 3 కాలం క్యాష్ బుక్ లో దీన్ని రెండు వైపులా కూడా పోస్టింగ్ చేయడం అనేది చూపిస్తాం. సో డెబిట్ సైడ్ యాజ్ వెల్ యాజ్ ద క్రెడిట్ సైడ్, ఆ చూపించేటప్పుడు డెబిట్ సైడ్ అలాగే క్రెడిట్ సైడ్ రెండు వైపులా కూడా చూపిస్తాం. సో ఇన్ విచ్ టైమ్ ద కాంట్రా ఎంట్రీ కెన్ బి అపియర్, ఆ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఈ కాంట్రా ఎంట్రీ ఎప్పుడు అపియర్ అవుతుంది అంటే ఒక సిచ్యువేషన్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. సో బిజినెస్ ట్రాన్సాక్షన్ కి సంబంధించింది cash deposited into bank, where depositing of some amount into the bank, మనకు బిజినెస్ ట్రాన్సాక్షన్ సంబంధించిన కొంత క్యాష్ ని బ్యాంక్ లో కనుక డిపాజిట్ చేస్తే దెన్ ఇట్ కెన్ బి షోస్ దట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో ఈ ట్రాన్సాక్షన్స్ లో చూపించేటప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని చెప్పి చూపిస్తాం. ఇటువంటి సిచ్యువేషన్ అంటే ఒకే ఎంట్రీలో కనుక క్యాష్ బ్యాంక్ అనే రెండు కనుక వస్తే దీన్ని మనం కాంట్రా ఎంట్రీ కింద ట్రీట్ చేస్తాం. అయితే ఈ కాంట్రా ఎంట్రీని దెన్ ఇట్ కెన్ పోస్ట్ టు ద బోత్ సైడ్స్, ఈ జరిగిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం రెండు వైపులా కూడా పోస్టింగ్ చూపించాలి. సో ఎప్పుడైతే అంటే మనం ఎంట్రీ చూపించేటప్పుడు ఎప్పుడైతే వేసేది సో ఈ చూపించే ట్రాన్సాక్షన్ లో మనం రెండు వైపులా కూడా ట్రాన్సాక్షన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నప్పుడు సో ఈ ట్రాన్సాక్షన్ మనం ఎలా చూపిస్తాము అంటే బై బ్యాంక్ అకౌంట్ as like as the to cash account. సో అమౌంట్ పోస్టింగ్ చూపించేటప్పుడు క్యాష్ కాబట్టి ఇట్ షోస్ ద బ్యాంక్ కాలం, బ్యాంక్ కాలం లో పోస్ట్ చేస్తాం. అదే బ్యాంక్ వచ్చేపాటికి ఇట్ షోస్ ద బ్యాలెన్స్ ఇన్ ద క్యాష్ కాలం, క్యాష్ కాలం లో అమౌంట్ మెయింటైన్ చేస్తాం. అంటే సింపుల్ గా కాంట్రా ఎంట్రీని ఐడెంటిఫై చేసేటప్పుడు సో ఒకే ఎంట్రీలో కనుక క్యాష్ బ్యాంకు రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కనుక వస్తే దాన్ని కాంట్రా ఎంట్రీ కింద వస్తుంది. ఈ కాంట్రా ఎంట్రీ వచ్చినప్పుడు దాన్ని మనం ఈ క్యాష్ బుక్ లో బోత్ సైడ్స్ కూడా చూపించాలి. ఆ చూపించేది కూడా ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అన్నాం. సో క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని, టు క్యాష్ అకౌంట్ అని బ్యాంక్ కాలంలో, అలాగే బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి క్యాష్ కాలంలో చూపిస్తాం. సో సిచ్యువేషన్స్ అంటే ఈ కాంట్రా ఎంట్రీ వచ్చే సిచ్యువేషన్ ఇంకొకటి క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. సో ఒకటి క్యాష్ డిపాజిటెడ్ అని చెప్పాం. ఈ క్యాష్ డిపాజిటెడ్ ట్రాన్సాక్షన్స్ చూపించినప్పుడు
టు క్యాష్ అని చెప్పి బ్యాంక్ కాలంలో, బై బ్యాంక్ అని చెప్పి క్యాష్ కాలంలో చూపిస్తాం. సో అలాగే ఇంకొక సిచ్యువేషన్ అంటే ఈ కాంట్రా ఎంట్రీ అపియర్ అయ్యే సిచ్యువేషన్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. సో క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్ కోసం కనుక బ్యాంక్ నుంచి అమౌంట్ విత్డ్రాన్ చేస్తే వీఆర్ రిసీవింగ్ ఆఫ్ ఏ క్యాష్ ఫ్రమ్ ద బ్యాంక్. దట్ మీన్స్ వీ పోస్టింగ్ ఆఫ్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ బ్యాంక్ ఈ రెండు ట్రాన్సాక్షన్స్ కూడా మనకు ఒకే ఎంట్రీలో అపీర్ అయింది కాబట్టి దీన్ని మనం ఆటోమేటిక్ గా ఇక్కడ మనం చూపించేటప్పుడు క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్ అన్నాం. అంటే ఇది కాంట్రా ఎంట్రీ. ఈ కాంట్రా ఎంట్రీని ఇప్పుడు మనం బోత్ సైడ్స్ కూడా చూపించాలి. టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ పోస్ట్ చూపించేటప్పుడు క్యాష్ కాలం, అలాగే బై క్యాష్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ పోస్టింగ్ చూపించేటప్పుడు బ్యాంక్ కాలం. అంటే బ్యాంక్ అని క్యాష్ కాలంలో అమౌంట్, అలాగే క్యాష్ అనే అమౌంట్ బ్యాంక్ కాలంలో పోస్టింగ్ చేస్తాం. ఎప్పుడైతే మనకు ఆ ఎంట్రీ అపియర్ అయ్యేటప్పుడు అంటే ఒకే ఎంట్రీలో కనుక క్యాష్ బ్యాంకులు రెండు ట్రాన్సాక్షన్స్ కనుక ఒకే ఎంట్రీలో కనుక అపియర్ అయితే దాన్ని కాంట్రా ఎంట్రీ కింద ట్రీట్ చేసి ఆ కాంట్రా ఎంట్రీని మనం రెండు వైపులా కూడా పోస్టింగ్ చేయడం అనేది చేస్తాం. సో ఎప్పుడు రికార్డ్ అవుతుంది ఈ కాంట్రా ఎంట్రీస్ అనేది? ఎప్పుడు రికార్డ్ అవుతుంది అంటే మన క్యాష్ ఈజ్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. క్యాష్ అనేది బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే మనం ఎంట్రీ ఏమని చూపించాలని చెప్పాం? బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్ అకౌంట్ అని చెప్పి రెండు వైపులా కూడా ట్రాన్సాక్షన్స్ మనం చూపిస్తాం. అలాగే when cash is withdrawn from bank for office use, we can be withdrawn of the cash from the bank for office use. ఆఫీస్ యూస్ కోసం కనుక బ్యాంక్ లోంచి అమౌంట్ రిసీవ్ చేసుకుంటే ఇక్కడ మనం చూపించేటప్పుడు క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్. అంటే ఈ ట్రాన్సాక్షన్ మనం వేసేటప్పుడు ఇది కూడా కాంట్రా ఎంట్రీ కిందే చూపిస్తాం. సో అలాగే ఇంకొక సిచ్యువేషన్ when our account is opened with the bank. సో ఒక అకౌంట్ కనుక మనం ఓపెన్ చేస్తే అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్గా వీఆర్ డిపాజిటింగ్ ఆఫ్ సమ్ అమౌంట్ ఇన్ టు ద బ్యాంక్. కొంత అమౌంట్ మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ కూడా చూపించేటప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్ అకౌంట్ అని చెప్పి పోస్టింగ్ చేస్తాం. సో అలాగే when the check received on one day and deposited on the another day. చెక్ రిసీవ్ చేసుకునేటప్పుడు కనుక ఒక రోజు రిసీవ్ చేసుకుని డిపాజిట్ చేసేటప్పుడు వేరే రోజు కనుక చేస్తే అటువంటి సిచ్యువేషన్ లో కూడా మనం ఇక్కడ మనం పోస్టింగ్ చూపించేటప్పుడు కాంట్రా ఎంట్రీ రాస్తాం. దాన్ని రిసీవ్ చేసుకునేటప్పుడు ఆ చెక్ ని ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నామో అటువంటి సిచ్యువేషన్ లో ఓన్లీ వీఆర్ పోస్టింగ్ టు ద క్యాష్ కాలం. ఆ చెక్ రిసీవ్ చేసుకున్నది ఏదైతే ఉందో దాన్ని మనం క్యాష్ కాలంలో వేస్తాం. ఎందుకని అంటే when the check received on one day, check actually గా రిసీవ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 16th చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ రాము దగ్గర నుంచి చెక్ రిసీవ్ చేసుకుంటున్నాం అన్నాం. దాని చెక్ డిపాజిటెడ్ ఇన్ ద 18th. 16th చెక్ ని రిసీవ్ చేసుకొని వీఆర్ పోస్టింగ్ ఆఫ్ ద చెక్, వీఆర్ డిపాజిటింగ్ ఆఫ్ ఎ చెక్ ఇన్ టు ద బ్యాంక్ ఆన్ అనదర్ డే. ఒక రోజు చెక్ ని రిసీవ్ చేసుకుని వేరే రోజు కనుక డిపాజిట్ చేస్తే సో మరి ఈ రోజు మనం బ్యాంక్ లో ఆ చెక్ ని వేయలేదు కాబట్టి దెన్ ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ క్యాష్. మనం దాన్ని క్యాష్ కింద ట్రీట్ చేసి క్యాష్ కాలంలో వేస్తాం. సో డిపాజిట్ చేసేటప్పుడు మనం క్యాష్ కింద ట్రీట్ చేసింది ఏదైతే ఉందో దాన్ని మనం బ్యాంక్ లో వేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ అకౌంట్ చూపించేటప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్ అకౌంట్ కింద చూపించాలి. అందుకే ట్రాన్సాక్షన్ వేసేటప్పుడు సో ఏ రోజు అయితే మనం రిసీవ్ చేసుకుంటున్నామో ఆ రోజు బ్యాంక్ లో ట్రాన్సాక్షన్ పడట్లేదు, ఆ డిపాజిటింగ్ అమౌంట్ పడట్లేదు కాబట్టి దాన్ని మనం క్యాష్ కాలంలో చూపించి ఎప్పుడైతే మనం ఆ చెక్ ని డిపాజిట్ చేస్తున్నామో దాన్ని కాంట్రా ఎంట్రీ చూపిస్తాం. అంటే బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్ అకౌంట్ కింద సో అయితే ఈ కాంట్రా ఎంట్రీ చూపించేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ కాంట్రా ఎంట్రీ చూపించేటప్పుడు ఇట్ పోస్ట్ టు ద ఎల్ఎఫ్ కాలం. ఎల్ఎఫ్ కాలంలో చూపించేటప్పుడు ఇండికేటెడ్ విత్ ద సి. సో సితో ఇండికేట్ చేయంగానే ఇది కాంట్రా ఎంట్రీ. దట్ మీన్స్ సమ్ అమౌంట్ కెన్ బి డిపాజిటెడ్ ఆర్ సమ్ అమౌంట్ కెన్ బి విత్డ్రాన్. బ్యాంక్ లోంచి కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాం కానీ లేదా విత్డ్రాన్ చేస్తున్నాం అని చెప్పి కాంట్రా ఎంట్రీని ఇండికేట్ చేసేటప్పుడు ఎల్ఎఫ్ కాలంలో సి అని చెప్పి చూపించారు. అంటే ఈ ట్రాన్సాక్షన్ ఏవైతే కాంట్రా ఎంట్రీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఈ ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేసేటప్పుడు కంపల్సరీ ఎల్ఎఫ్ కాలంలో అంటే బోత్ సైడ్ కాంట్రా ఎంట్రీ అంటేనే దెన్ ఇట్ కెన్ బి పోస్టెడ్ టు ద బోత్ సైడ్. రెండు వైపులా మనం పోస్టింగ్ చూపిస్తాం. సో ఆ పోస్టింగ్ చూపించేటప్పుడు కంపల్సరీ ఎల్ఎఫ్ కాలంలో సి అని చెప్పి యాడ్ చేసి చూపించాలి.
సో ఆన్ బేసిస్ ఆఫ్ ఈ 3 కాలమ్ క్యాష్ బుక్ అనేది స్టార్ట్ చేద్దాం. ప్రిపేర్ 3 కాలమ్ క్యాష్ బుక్. 3 కాలమ్ ఆర్ ద ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్, ఏదైనా ఒకటి, ట్రిపుల్ మీన్స్ 3. సో ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ 2016 April 1st. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ ఇస్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్. సో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏమున్నా సరే మనం పోస్టింగ్ చూపించాల్సిన 2 బ్యాలెన్స్ బ్రాడ్, క్యాష్ రిలేటెడ్ అని క్యాష్ కాలంలో, అలాగే బ్యాంక్ రిలేటెడ్ అయితే కనుక బ్యాంక్ కాలంలో చూపిస్తాం. నెక్స్ట్ క్యాష్ సేల్స్. సో క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, 2 సేల్స్. చెక్ ఇష్యూడ్. ఇష్యూడ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ పేమెంట్. ఇష్యూడ్ అంటే దీన్ని మనం పేమెంట్ కింద, ఇష్యూడ్ మీన్స్ ఇవ్వడం. సో ఇష్యూడ్ మీన్స్ పేమెంట్. చెక్ పేమెంట్ టు భాస్కర్, భాస్కర్ కి చెక్ పేమెంట్ చేస్తున్నాం. ఇట్స్ ఏ పేమెంట్ పోస్టెడ్ టు ద క్రెడిట్ సైడ్. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. సో క్యాష్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం. ఇట్స్ ఏ కాంట్రా ఎంట్రీ బికాస్ క్యాష్ డిపాజిటెడ్ కానీ, క్యాష్ విత్డ్రాన్ కానీ, అకౌంట్ ఓపెన్ చేస్తున్నా కానీ, లేదా రిసీవ్డ్ 1 day ఆఫ్ చెక్ పోస్టింగ్ టు అనదర్ డే, ఒక రోజు చెక్ ని రిసీవ్ చేసుకుని వేరే రోజు కనుక చెక్ ని బ్యాంక్ లో వేసిన, ఇటువంటి 4 సిచ్యువేషన్ లో కూడా కాంట్రా ఎంట్రీ వస్తుంది. ఇక్కడ మనకి క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటున్నారు, అంటే బ్యాంక్ లో అమౌంట్ రాస్తున్నాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, కాంట్రా ఎంట్రీ. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్, రిసీవ్డ్. సో ఇట్స్ రిసిప్ట్, డెబిట్ సైడ్. Next, cash withdrawn for office use, withdrawn. Then is also contra entry. Withdrawn means మనం తీసుకున్నాం, అంటే cash account data to bank account, contra entry. Salaries paid through check, paid. Paid is a payment then posted to the credit side of a cash book. Cash book లో పోస్ట్ చేసేటప్పుడు మనం క్రెడిట్ సైడ్ అనేది చూపిస్తాం. సో ఆన్ ద బేసిస్, ఈ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకుని సమ్ స్టార్ట్ చేద్దాం. Triple column cash book. Triple column cash book. In debit side, left hand side DR debit, right hand side CR credit. So cash in hand, cash at bank is opening balances. Then it shows that 2 balance brought down. 2 balance cash in hand, cash column 8,000, cash at bank, bank column 5,800. The next cash sales. So selling of a cash, selling of a goods. Then we are receiving of cash, cash account data to sales account, to sales account, cash sales. That means we are posting to the cash column 4,200. The next check issued. Issued means payment. Check issued to Bhaskar. That means we are paying off a check to Bhaskar is a credit. April 6th by Bhaskar account. So issuing of check. Check means we post it to the bank column 4,900, discount 100. The next transaction, cash deposited into bank is a contra entry. So bank account data to cash account, we write that to cash account. To cash account, LF column indicated with the same because it's a contra entry. To cash account, amount posted to the bank column 2,200. To cash account means by bank account, by bank account, LF column indicated with the C, amount posted to the cash column 2,200. The next one, check received from Kalyan, received is a receipt posted to the debit side. Received from Kalyan to Kalyan account. So check means posted to the bank column 1,400, discount 100. The next transaction, cash withdrawn for office use.
So withdrawals means we are taking off the cash from bank, cash account data to bank account. So it's also contra entry, cash account data to bank account, to bank account. Left column indicated with C, to bank account. In cash column 900, to bank account. In debit side by cash account, left column indicated with a C, cash account amounted posted in the bank column 900. Next, salaries paid through check, salaries paid. So it's a payment credit side by salaries account, by salaries account. It's a check. So posted the bank column 1200. సో ఆఫ్టర్ దట్ పోస్టింగ్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్ మనకి ఏదైతే రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసామో దెన్ ఇట్ కెన్ బి టోటలింగ్ ఆఫ్ అకౌంట్. డిస్కౌంట్ కాలమ్ 100. Discount column should not be balanced because once is the loss. Discount allowed loss, discount received profit. కాబట్టి మనం దీని ఎక్కడ కూడా టోటలింగ్ తప్ప బ్యాలెన్సింగ్ అనేది చూపించకూడదు. సో నెక్స్ట్ క్యాష్ కాలమ్, debit side 8,000, 12,000, 12,900, 13,100. Debit side. So debit side 13,100, 8 plus 4, 12,000, 12,900, 13,100. In credit side 2,200. So higher value 13,100, both side 13,100, 13,100. So after reducing of the lower value 0, 0, 11 minus 2, 9, 2 minus 2, 0, 10,900. Cash column, reducing value April last date 30 by balance carried on, by balance carried on. Difference value 10,900. 10,900. Carried on can be brought down to the next month. Carried on next April after May 1st. To balance brought down 10,900. సో 2 columns, one for the cash and then for the bank. 2 columns లో ఒకటి cash column యాడ్ చేసాం. నెక్స్ట్ column bank column. సో debit side 5,000, 7, 8,000, 9,400. Debit side 9,400. 5 plus 2, 7, 8, 9,400. In credit side 4,900, 5,800, 5,800, 200, 6,000, 7,000. 4 plus 1, 5, 6,800, 7,000. Higher value 9,400. So 9,400. Five, 8, 9, 10,400. 10,400. In debit side 10,400. 5, 7, 8, 9, 7, 8, 9, 9,400.
Debit side 9,400, 5, 7, 8, 9,400. Credit side 4, 4,900, 5,800, 6,700, 7,000. So higher value 9,400, 9,400. Difference value 0, 0, 4, 9 minus 7, 2. So 2,400. Already balance carried on, then it's brought on the 2,400. Difference value 2,400. సో అంటే ఇక్కడ పోస్టింగ్ చూపించేటప్పుడు క్యాష్ కాలం బ్యాంక్ కాలంలో ముందు క్యాష్ కాలం అంటే డిస్కౌంట్ కాలం అనేది టోటలింగ్ చేసేసిన తర్వాత సో క్యాష్ కాలం బ్యాంక్ కాలంలో క్యాష్ కాలం అనేది ముందు యాడ్ చేసిన తర్వాత సో ఆఫ్టర్ దట్ బ్యాంక్ కాలం ఆల్రెడీ ఒకసారి బ్యాలెన్స్ క్యారీ డౌన్ చూపించాం కాబట్టి దాన్ని ఇక్కడ మనం వచ్చేవాడికి బ్రాడ్ డౌన్ అనేది చూపిస్తే సరిపోతుంది. ద నెక్స్ట్ సమ్ prepare 3-column cash book for the month of December 2015. So 2015 की 3-column cash book ని prepare చేయమని చెప్పారు. Cash in hand, cash at bank. Cash in hand, cash at bank means is opening balances to balance brought down. Purchases account data to cash by purchases account. Sold goods to Kiran and received a check. So selling of a goods, then we are receiving of a check is a bank account data to sales account. Sold goods to Naveen. So sold goods to Naveen means Naveen account data to sales account is a credit transaction. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ మనం పోస్టింగ్ చూపించాల్సిన అవసరం లేదు. Cash withdrawn from bank for office use. Cash account data to bank account contra entry. Next check received from Suman. Received is a debit balances to Suman. Rent paid is a payment by rent account. Next 3,000. Then it can be posted to the sum. Triple column cash book. So left hand side debit, right hand side credit. Cash in hand, cash at bank, opening balances. So December 1st, to balance brought down. Cash column 12,000. Bank column 25,000. The next one, purchases. So purchases account data to cash account by purchases account December 4th. By purchases account 6,000. Next, sold goods to Kiran and received a check. Sold goods. Then we receiving of check. It means bank account data to sales account. We are receiving of a check posted to the bank column 5,000. The next, sold goods to Naveen. So selling of a goods, Naveen account data to sales account is a credit transaction. No need to post to the cash book. Next, cash withdrawn from bank for office use. Withdrawn is a cash account data to bank account is a contra entry. So cash account data to bank account. LF column indicated with a C. Bank. Cash column 6,000. To bank account means by cash account. Cash it posted to the bank column 6,000. Next, indicated with the LF column C because it's a contra entry.
The next, check received from Suman received. So received post to the debit side to Suman account. To Suman account, we are receiving of check posted to the bank column 2000. Next, rent paid by check payment is a credit 31st by rent account. Check means posted to the bank column 3000. So after the totaling of a value, no discount value, then write as a hyphen. మనకి ఎక్కడ డిస్కౌంట్ కాలమ్స్ అనేది లేదు. నెక్స్ట్ క్యాష్ కాలమ్ 12,000, 6,000. డెబిట్ కాలమ్ 18,000. Credit column only 6,000. So highest value 18,000. Higher value 18,000. 18,000. So 18,000 minus 6,000, 12,000. December last 31st by balance carried on. By balance carried on 12,000. Carried on can be brought down. So December next January, that means changing of a year, 2016, January 1st to balance brought down. To balance brought down 12,000. So cash column completed. Next bank column. Debit side 25, 530, 32,000. Debit side 32,000. 25 plus 530, 32,000. Credit side 6,000 plus 3,000, 9,000. So higher value 32,000. Right in the both side 32,000. So 32,000 minus 9,000, 0, 0, 0. 12 minus 9, 3. 23,000. Already we read the balance carried on. Just posting of the balance value 23,000. So carried on can be brought down. To balance brought down, మనం already రాసాం in bank column amount posting 23,000. సో జస్ట్ అంటే ఇక్కడ మనం చూపించినప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్ లో 3 కాలమ్స్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా, సో ఫస్ట్ కాలమ్స్ అంటే ఇక్కడ మనం యాడ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క కాలమ్ ని మెయింటైన్ చేయాలి. మనకి ఇక్కడ డిస్కౌంట్ అనేది ఏది లేదు కాబట్టి జస్ట్ వి కెన్ బి రైట్ ద ఐఫన్. నెక్స్ట్ క్యాష్ కాలమ్ అని యాడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ బ్యాంక్ కాలమ్ అనేది మనం యాడ్ చేస్తాం. సో అంటే ఇక్కడ చూపించేటప్పుడు ఈ 3 కాలమ్ క్యాష్ బుక్ అనేది పోస్టింగ్ చూపించేటప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ ని వేస్తే ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన పోస్టింగ్ చూపించేటప్పుడు ఈ 3 కాలమ్ క్యాష్ బుక్ లో క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా ఈ క్యాష్ కాలమ్ లో, అలాగే బ్యాంక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా బ్యాంక్ కాలమ్ లో పోస్ట్ చేస్తాం. సో పోస్ట్ చేసిన తర్వాత డిస్కౌంట్ కాలమ్స్ అనేవి జస్ట్ టోటలింగ్ ఏ తప్ప బ్యాలెన్సింగ్ అనేది చూపించకూడదు. ఎందుకని అంటే డిస్కౌంట్ అలౌడ్ ఇస్ ద లాస్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఇస్ ద ప్రాఫిట్. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయకుండా రిమైనింగ్ లెడ్జర్ అకౌంట్ ని ఎలా అయితే బ్యాలెన్సింగ్ చేస్తామో సేమ్ క్యాష్ సంబంధించినన్ని కూడా అలా పోస్టింగ్ చేసి బ్యాలెన్సింగ్ చేయడం కానీ, అలాగే బ్యాంక్ రిలేటెడ్ ని కూడా పోస్టింగ్ చేసి బ్యాలెన్సింగ్ చేయడం కానీ, దీనికి రిలేటెడ్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ.